నంద్యాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజకుమారి, డాక్టర్ శారదాబాయి పాల్గొన్నారు. స్థానిక పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టెక్ మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూ పిలుపునిచ్చారు. మందులు వాడితే ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. మనం చూడాలి. దీనిపైన అవగాహన కార్యక్రమాలు మనం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకి చేరాలి అన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేసే అందులో మనం చాలా వరకు కూడా సఫలీకృతం అయ్యాం. తర్వాత మనకి ఈ రీసెర్చ్ బాగా పెరిగింది. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, లైఫ్ థ్రెటనింగ్కి వచ్చేస్తారు. తర్వాత ఒకరి నుంచి ఒకరికి తల్లికి ఎయిడ్స్ ఉంటే బిడ్డకి సంక్రమించే ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వస్తుంది. లేదు అంటే చాలామంది ఇల్లీగల్గా సెక్షువల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకుంటారు, దానివల్ల ఈ ఎయిడ్స్ అన్నది వస్తుంది. సో ఇది ఓపెన్గా మనం మాట్లాడగలగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే దీనికంటూ ఒకరోజు మనం ఒక కార్యక్రమాన్ని అన్నది పెట్టుకుంటున్నాం. దీనికి సంబంధించి మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది, బట్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అన్నవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని కంటిన్యూస్గా కానీ మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే డాక్టర్స్ రీసెర్చ్ అంతా కూడా సఫలీకృత అయ్యారు, తల్లికి ఉన్నా కూడా బిడ్డకి సోకకుండా. ముందుగానే మనం ఇది తెలుసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మనము బ్లడ్ టెస్ట్ల ద్వారా ఇవి తెలుసుకోవడము చేయాలి. మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా మన జిల్లాలో మనం చూడాలి. దీనిపైన అవగాహన కార్యక్రమాలు మనం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకి చేరాలి అన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి